క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. సామెతలు 15వ అధ్యాయము 24వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకయాత్రలో మనమున్నంత కాలము బుద్ధిమంతులముగానే మనము జీవించాలనేది దేవుని చిత్తమై ఉన్నది. మనము బుద్ధిమంతులము కావాలనే పరిశుద్ధ గ్రంథాన్ని దేవాది దేవుడు మన చేతిలో పెట్టి ఉన్నాడు. పరలోకం అనేది ఎంత సత్యమో, పాతాళము లేదా నరకం అనేది కూడా అంతే సత్యం. అది గుర్తించి మనం బుద్ధిమంతులముగా జీవిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక.